ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కొత్త ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి సాయం అందించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి కేబినెట్ సమావేశం లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధానమంత్రి నివాసంలో జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, జ్యోతిరాదిత్య సింధియా, మనోహర్ లాల్ ఖట్టర్, కిరణ్ రిజిజు, చిరాగ్ పాశ్వాన్, గిరిరాజ్ సింగ్, మన్సుఖ్ మాండవీయ, హర్దీప్ సింగ్ పూరి, కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అర్హులైన పేదల సొంతింటి కళ నెరవేర్చడమే లక్ష్యంగా 3 కోట్ల గృహ నిర్మాణాలకు అవసరమైన సాయం అందించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మాణం జరిగే గృహాలకు టాయిలెట్లు, ఎల్పీజీ కనెక్షన్, విద్యుత్ కనెక్షన్, ట్యాప్ కనెక్షన్ సహా ఇతర మౌలిక వసతులు కల్పిస్తారు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం 2015-16 నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. అర్హులైన గ్రామీణ పట్టణ ప్రజలకు గృహాల నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందిస్తోంది. గత 10 సంవత్సరాల్లో ఈ పథకం కింద పేద కుటుంబాల కోసం 4.21 కోట్ల గృహాలను నిర్మించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.